ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి. మేషరాశి వారు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని మీరు స్నానం చేశారంటే జన్మజన్మల దరిద్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్న కష్టాలన్నింటి నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అపర కుబేరులవుతారు. స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేయటం వల్ల మీకు పట్టినటువంటి దరిద్ర బాధలు, దుష్టశక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. అలాగే శ్రీరాముడి యొక్క దివ్య ఆశీస్సులు కూడా మీరు పొందగలుగుతారు. లక్ష్మీదేవి కటాక్షంతో ఆర్థిక పురోగతిని కూడా సాధించగలుగుతారు. అయితే మేషరాశి వారు స్నానం చేసే నీటిలో శ్రీరామనవమి రోజున ఏది వేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే శ్రీరామనవమి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. అంటే శ్రీరామనవమి పర్వదినం అనేది చాలా ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. అయితే ఈసారి వచ్చేటటువంటి శ్రీరామనవమి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇలా అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. దానికి కారణం ఎన్నో వేల సంవత్సరాలుగా రామ జన్మభూమిలో రాముడి మందిరాన్ని నిర్మించడం అనే కళ కూడా నెరవేరింది. ఈ రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరపనున్నారు. ఎంతో కన్నుల పండుగగా ఈ యొక్క పర్వదినం వేడుకలు కొనసాగనున్నాయి. అయితే శ్రీరామనవమి నాడు మేషరాశి వారు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేయటం వల్ల జన్మజన్మల దరిద్ర బాధలు, దుఃఖం అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టినదల్లా బంగారంగా మారుతుంది. ప్రతి పనిలో కూడా విజయకేతనం ఎగరవేస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అయితే స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేయాలో తెలుసుకునే ముందు శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుందాం. దశావతారాలలో 7వ అవతారంగా రావణ సంహారం కోసం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈరోజు శ్రీరామ నవమిని మనం పండుగలాగా జరుపుకుంటాం. శ్రీరామ జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ నవమిగా పూజలు జరుపుకుంటూ ఉంటాం. దేశవ్యాప్తంగా రాముడికి పూజలు జరుగుతాయి. శ్రీరామ నవమి రోజున ఊరిలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారాముల వారి యొక్క కళ్యాణం చేస్తారు. శ్రీరాముడికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం. కాబట్టి కొలిచేటప్పుడు అరటిపళ్ళు నివేదన చేస్తే కనుక ఆ శ్రీరాముడి యొక్క అనుగ్రహం, దివ్య ఆశీస్సులు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. ఇంట్లో కూడా యథాశక్తిగా శ్రీరాముల వారిని పూజించి పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా సమర్పించి అందరికీ పంచిపెడతారు. అలాగే ఉత్సవాలలో భాగంగా అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. గ్రామాలలో కూడా పేద, ధనిక భేదాలు లేకుండా రాముల వారి ప్రసాదంగా దాన్ని స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తే మీకు జీవితంలో సకల శుభాలు జరుగుతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయోధ్య రాజు అయిన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన పుత్రకామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాలలో శ్రీరామ అవతారం ఒకటి. శ్రీరాముడి జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవత్ ఆరాధకులను అంటే భక్తులను, మునులను, దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తున్నాడు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు శ్రీరాముడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, ఎలా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు ఆ శ్రీరామచంద్రుడు. శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అన్ని ప్రాంతాల వారు కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే రేపు శ్రీరామనవమి పర్వదినం రోజున ఉదయం 6 గంటలకు నిద్రలేచి స్నానం చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా అభ్యంగన స్నానం అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయాలి. ఈ విధంగా చేసే ముందు మీరు చేయవలసినటువంటి మొదటి పని ఏమిటంటే
ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. వాకిట్లో అందంగా ముగ్గులు తీర్చిదిద్దండి. ఈ విధంగా ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత మీరు స్నానం చేసే సమయంలో ఒంటికి కాస్త నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేయవలసి ఉంటుంది. వీలైతే తలకు షాంపూ కాకుండా కుంకుడుకాయలు ఉపయోగిస్తే ఇంకా మంచిది. ఈ విధంగా మీరు కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే అది మీకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే శ్రీరామనవమి పర్వదినం రోజు మీరు స్నానం చేసే నీటిలో మీ ఇంట్లో గంగాజలం కనుక ఉన్నట్లయితే 2 చుక్కల గంగా జలాన్ని వేసుకోండి. అయితే గంగా జలం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అటువంటి వారు చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమతో పాటుగా ఒక గులాబీ పువ్వు తుంపి ఆ రెక్కలను స్నానం చేసే నీటిలో వేసుకోండి. ఈ విధంగా పసుపు, కుంకుమ అలాగే గులాబీ రేకులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నీటిలో వేసుకొని స్నానం చేయటం వల్ల మీరు గంగాజలంతో స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే వీలైన వారు నదీ స్నానం ఆచరించడం కూడా మంచిది. జాగ్రత్తగా నదీ స్నానం చేస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ విధమైనటువంటి పర్వదినం రోజుల్లో నదీ స్నానం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మీరు పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని, ఇంటిని కూడా మొత్తం శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంటి గడపలను పూజా మందిరం యొక్క గడపకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలి. గడపకు ఇరువైపులా కూడా పుష్పాలను పెట్టాలి. ఈ విధంగా గడపను అలంకరించడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. అలాగే సీతారాముల వారి యొక్క దివ్య ఆశీస్సులు కూడా మీకు కలుగుతాయి. అలాగే పూజకు ఉపయోగించే పటానికి గంధం, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము కానీ లేదా శ్రీరాముని యొక్క ప్రతిమ కానీ పూజకు మీరు ఉపయోగించుకోవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలకాయలను సిద్ధం చేసుకోవాలి. పూజలో భాగంగా శ్రీరామ అష్టోత్తరం, శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామ సహస్రం, శ్రీమద్ రామాయణ పారాయణం, శ్రీరామ అష్టకం వంటి స్తోత్రాలతో శ్రీరాముణ్ణి స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యయనాన్ని కూడా పారాయణం చేయటం ద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు శ్రీరాముడి దేవాలయాన్ని దర్శించుకోవడం కూడా మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకాలు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు మీరు జరిపిస్తే కూడా అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు కూడా మీకు చేకూరుతాయి. అలాగే ఈ రోజున శ్రీరాముడి యొక్క వ్రతాన్ని ఆచరించడం కూడా మంచిది. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపం, 2 దీపాలు, 5 ఒత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చెయ్యాలి. అలాగే పూజ పూర్తయిన తర్వాత అన్నదానం, శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంలో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున పానకం, వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనకాల ప్రాకృతికంగా కూడా ఎంతో అర్థం దాగి ఉంది. ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల యొక్క ఆరోగ్యం, ఆయుష్, అభివృద్ధి కలుగుతాయని కూడా ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. మన ప్రసాదాలన్నీ కూడా కాలానుగుణంగా ఆరోగ్యాన్ని పట్టి నిర్ణయించబడినవి. వడపప్పు, పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరలు లాంటివి అని దేవీ భాగవతం చెప్తోంది. ఈ ఋతువులలో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలాగా పనిచేస్తాయని కూడా చెప్తూ ఉంటారు. అలాగే పానకం శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది. శరీర కాంతిని వృద్ధి చేస్తుంది. అంతేకాదు జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పుని వడపప్పు అని కూడా అంటారు. అంటే మండుతున్న ఎండలలో వడకొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. కాబట్టి ఈ రోజున ఈ పానకం, వడపప్పు వీటిని రాములవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం వల్ల ప్రకృతిలో మార్పు వల్ల వచ్చే అనేక రకాల వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చూశారు కదండి శ్రీరామనవమి యొక్క విశిష్ట ఏంటి. అలాగే ఇంత విశేషమైన పర్వదినం రోజున మేషరాశి వారు స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.